హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా తెనాల్లో ఒక శిల్పశాల వాళ్ళు ఒక గ్యాలరీ ఒకటి పెట్టారనమాట. మేము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఉజేరు అలాగే ఖదీజా మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఓకేనా, వెళ్దామా? మేము ఇప్పుడే తెనాలి ఆటోనగర్లో అనమాట. ఇది ఇప్పుడే ఇక్కడ వచ్చామన్నమాట. ఇది ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్లో మనకి ఈ విధంగా కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ బయట ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఒక పెద్ద వీణ కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి, ఒక చిన్నది ఎడ్ల బండి ఒకటి ఉంది ఇక్కడ. ఇది చాలా బాగుంది. ఇది చూడండి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడండి. ఇది చాలా చాలా చిన్నది విగ్రహం ఇక్కడ పెట్టారు. ఇదైతే నిజంగా అది మనం సినిమాలో వాటిలో చూస్తాం కదా, సేమ్ అది అలాగే ఉంది. చూడండి, ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మనం చూడొచ్చు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలు, అలాగే ఎన్టీఆర్ గారి విగ్రహాలు, ఇలా చాలామంది రాజకీయ నాయకులు, అలాగే సైంటిస్టు, వీళ్ళందరికీ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక యాక్టివా బండి ఒకటి చూపిస్తాను చూడండి. ఇది ఒక స్కూటీ అనమాట. ఇది చూడండి, మొత్తం ఇది ఎలా చేశారో. ఇది ఇంకొక వీణ అన్నమాట. చూడండి, ఎంట్రన్స్లో ఒకటి చూసాము, అలాగే ఇక్కడ ఒకటి చూసాం అనమాట. అలాగే ఇది కూడా చూడండి, ఒక సోల్జర్. చూడండి, ఇదైతే అసలు నిజంగా ఇదైతే చాలా బాగుంది. అసలు ఆ గన్ అయితే రియల్ గన్ లాగా అయితే ఉంది. చూడండి ఎలా ఉందో గన్ను. చూడండి, ఒక ఆవు అలాగే దూడ రెండు చూడండి, అది చాలా బాగుంది అనమాట. ఇది మొత్తం ఐరన్ స్క్రాప్తో చేశారనమాట. ఇక్కడ చాతక్ చూడండి ఎలా ఉందో. ఇది కూడా మొత్తం ఐరన్ వాషర్స్ అవి ఉంటాయి కదా, బోల్ట్ వాషర్స్, వాటితో చేశారు. ఇది కూడా చూడండి, బుల్లు. అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడండి, గాంధీ గారి విగ్రహం అన్నమాట.
చూడండి బుద్ధుని విగ్రహము, అలాగే గాంధీ గారి విగ్రహం. ఇక్కడ అన్నీ స్క్రాప్తో చేసినయే ఇవన్నీ. చూడండి అసలు నిజంగా అయితే భలే ఉందన్నమాట చూడటానికి. ఇక్కడ చూడండి మోడీ గారి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి ఒక చిన్న ఏనుగు అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా పెద్దగా చేస్తున్నారు. ముందు చూడండి బ్యానర్ పైన వాళ్ళు కొలతలతో ఎలా చేస్తున్నారో. ఇవన్నీ ఎన్టీఆర్ విగ్రహాలు అన్నమాట. ఇక్కడైతే ఇది బుల్ చూడండి, ఇది ఎలా ఉందో. ఇది మొత్తం చైన్తో చేశారు. చూడండి దగ్గరగా మీకు చూపిస్తాను చూడండి. ఇవి మొత్తం చైన్తో చేసినదన్నమాట. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే అది జీప్ అన్నమాట. ఈ జీప్ చూడండి అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు టోటల్ మొత్తం స్క్రాప్తో, రకరకాల స్క్రాప్ మొత్తం కలిపి చివరికి టైర్ కూడా చూడండి అది ఎలా చేశారు అసలు. ఇది ఒక ట్యాంక్, పాత ట్యాంక్ని చూడండి ఏ విధంగా చేశారో. మా ఖదీజా ఉజేర్ అయితే చూడండి ఆ జీప్లోంచి అసలు బయటికి కూడా రావట్లేదు. జరదు తొందరగా కూర్చోండి, నేను వెళ్ళిపోతున్నాను. ఒక ట్యాంక్ నుంచి చూడండి ఒక స్కార్పియో చేశారు, ఎలా ఉందో చూడండి. ఇక్కడ కూడా చూడండి ఒక రైతు ఎడ్ల బండి పైన వెళ్ళినట్టు ఇక్కడ చూడండి. ఇది కూడా మొత్తం టోటల్ స్క్రాప్ ఐరన్ ఐటమ్స్తోనే చేశారనమాట.
చూడండి, చాలా బాగుంది ఇది. ఆ బస్తాలు కూడా చూడండి, అవి మొత్తం ఐరన్తో చేశారనమాట. ఆ వీల్స్ మొత్తం. ఇది వెరైటీగా ఉంది. ఇది చూడండి, ఒక ఫేస్ ఏదో ఆలోచిస్తున్నట్టు ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అది చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఒకటైతే చాలా పెద్దగా ఉంది ఒక విగ్రహం, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ఇదే చాలా పెద్ద విగ్రహం అన్నమాట. సో చూశారు కదా గాయ్స్, తిరిగి రేపు వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.